వాటర్ చాలు. ఓకే, ఆల్రెడీ ఒకసారి ఇక్కడ మ్యారినేట్ అయ్యి ఉంది. దాన్ని బట్టి మనం ఇది కూడా టేస్ట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఓకే ఓకే విశాలక్ష్మి గారు, సో అన్ని వేసి కలిపేశారు కదా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఫిష్ని మ్యారినేట్ చేయాలండి. ఓకే ఇప్పుడు ఇదే ఫిష్ని మనం తండూరి ఫిష్ అన్నాం కాబట్టి మనం ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చండి. ఓకే, బేక్ చేయొచ్చు అనమాట. బేక్ చేయొచ్చు. ఇట్లా అన్నీ రెడీ చేసుకొని. ఓకే అండి, సో విశాలక్ష్మి గారు అన్ని రెడీ చేసి పెట్టేశారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం స్టవ్ అంటించి ఓకే ఈ గ్రిల్ పెడుతున్నాం అండి. మనం ఇట్లా కూడా పట్టుకోకుండా మనం సీక్స్ ఉంటే ఇంకా మంచి టర్న్ చేయడానికి దానికి పనికొస్తుంది. ఓకే మనకేంటంటే తండూరి ఓకే విశాలక్ష్మి గారు ఇంకా అయిపోవచ్చిందండి. ఓకే, సో బాగా అంతా కాలినట్టేనండి. సో ముందు టిష్యూలోకి తీద్దామండి దీన్ని. ఓకే విశాలక్ష్మి గారు, టిష్యూలోకి తీసుకున్నాం కదా, రెడీ అయిపోయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో. ఆల్రెడీ అంతా గార్నిష్ చేసి రెడీగా ఉంచారా? అవునండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా చూపిస్తానండి. ఇంకా బాగా చూపిస్తారా? ఓకే, ఫిష్ తందూరి రెడీ అండి. ఓకే, అది టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. షూర్ అండి, తప్పకుండా. చాలా కలర్ఫుల్ గా గార్నిష్ చేశారు, చాలా బాగుంది చూడడానికి. థ్యాంక్ యూ అండి. ఓకే, చూస్తున్నారు కదండి, విశాలక్ష్మి గారు ఫిష్ తందూరి రెడీ చేసేసారు. అయితే దీన్ని రుచి చూడడానికి ముందు ఫిష్ తందూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం. ఫిష్ తందూరికి కావాల్సిన పదార్థాలు: ఫిష్, మసాలా కారం, ఉప్పు, నూనె, చిల్లీ సాస్, నిమ్మకాయ, రెడ్ పెప్పర్ సాస్, ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్. ఫిష్ తందూరి తయారు చేసుకునే విధానం: ఫిష్ ని బాగా కడిగి దానికి పసుపు ఉప్పు రాసి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో కార్న్ ఫ్లోర్, ఉప్పు, మసాలా కారం, రెడ్ పెప్పర్ సాస్, చిల్లీ సాస్, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ వేసి కొద్దిగా నీరు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన ఫిష్ కి ఈ ముద్దని బాగా అప్లై చేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన గ్రిల్ పెట్టి సిమ్ లో మ్యారినేట్ చేసిన ఈ ఫిష్ ని కాల్చాలి. ఇది బాగా కాలిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్ గా ఉండే ఫిష్ తందూరి రెడీ. చూసారు కదండి, ఫిష్ తందూరికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం. విశాలక్ష్మి గారు, ఫిష్ తందూరి చాలా బాగుందండి. మీరు చెప్పినట్టుగానే దాన్ని నీట్ గా, అంటే అంతా కరెక్ట్ గా అప్లై చేసి ఓవెన్ లో కూడా బేక్ చేయొచ్చు అన్నారు కదా, సో కానీ గ్రిల్ మీద కూడా చాలా బాగుంది. సో ఇంత చక్కటి వంటకాన్ని తయారు చేసి మా సఖులు అందరికీ పరిచయం చేసినందుకు సఖీ వంటల సందడి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. సఖీ వారికి చాలా థ్యాంక్స్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చూస్తున్నారు కదండి, ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో విశాలక్ష్మి గారు ఫిష్ తందూరి తయారు చేశారు కదా. మరి ఇలాంటి భిన్నమైన వంటకాలు మీకు కూడా తెలుసుంటాయి కదా. మరి సఖీ వంటల సందడి కార్యక్రమానికి మీరు కూడా వచ్చి మీకు తెలిసిన వంటకాలని సఖులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 0402355556540. వెంటనే ఈ నెంబర్ కి డైల్ చేసి మన సఖీ వంటల సందడి కార్యక్రమం ద్వారా మీకు తెలిసిన వంటలన్నీ సఖులందరికీ పరిచయం చేయండి. చూశారు కదండి, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.